మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ సోదాలు ముమ్మరం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ ఏపీ తెలంగాణలో పలు చోట్ల సోదాలు చేపట్టింది. గ్రీన్కో ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ మచిలీపట్నంలోనూ రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు హైదరాబాద్లో ఏస్ జెన్ నెక్స్ట్ కంపెనీలో ఏస్ అర్బన్ రేస్ సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైట్. మచిలీపట్నం విజయవాడలో ఉన్న గ్రీన్కో కార్యాలయాల్లో కూడా తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి? సతీష్, ఏదైతే ఉందో కేటీఆర్ సంబంధించి ఈ ఫార్ములా కేసులో గ్రీన్కో సంస్థ సంబంధించి మచిలీపట్నంలో కార్యాలయం మీద తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి ఏసీబీ అధికారులు రావడం జరిగింది. ఏసీబీ అధికారులు వచ్చి మేము తెలంగాణ నుంచి వచ్చాము, మా ఏసీబీ అధికారులు అంటూ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ సంబంధించి మచిలీపట్నంలో ఉన్నటువంటి అతనికి చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి మొత్తము 3 బృందాలుగా మచిలీపట్నం రావడం జరిగింది. ఒక్కో బృందంలో 5 సభ్యులు చొప్పున మొత్తము 15 మంది ఈ సోదాలు చేయడానికి రావడం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకు చేరుకున్నారు. 6 గంటల నుంచి సోదాలు చేయడం మొదలుపెట్టారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో గ్రీన్కో సంస్థ సంబంధించి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఫార్ములా కేసు సంబంధించి కేటీఆర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యడానికి సంబంధించి ఈ కేసులో మచిలీపట్నం కూడా లింకులు ఉండటం అక్కడ మచిలీపట్నంలోనే సంచలనంగా మారిందని చెప్పాలి. సతీష్, అంటే సోదాలపై గ్రీన్కో సంస్థ ప్రతినిధులు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఉదయము వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలింగ్ బిల్లు కొట్టుకు రావడంతో ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి మేము హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పి అతను సమాచారం ఇచ్చాడు. ఇలా సోదాలు చేయడానికి వచ్చామని సంస్థ నిర్వాహకులతో ఏసీబీ అధికారులు మాట్లాడారు. అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థకు సంబంధించిన ఎవరు మీడియా కూడా దూరంగా ఉన్నారని చెప్పాలి. మీడియా కూడా వాళ్ళ సంస్థకు సంబంధించి ప్రశ్నించేందుకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడి నుంచి ఏంటి, ఎందుకు వచ్చారు వీళ్ళు, ఏసీబీ అధికారులు ఎందుకు వచ్చారు, ఈ సంస్థకి కేటీఆర్కి సంబంధాలు ఏంటి అని ప్రశ్నించేందుకు కూడా మీడియా ప్రతినిధులు వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఏసీబీ అధికారులు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఏసీబీ అధికారులు అయితే మొత్తము 3 బృందానికి 5 సభ్యుల చొప్పున ఆ సంస్థకు సంబంధించిన పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎవరిని బయట వాళ్ళని లోపలికి వెళ్లకుండా, అదేవిధంగా లోపల వాళ్ళు బయటకు రాకుండా అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉండేందుకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏసీబీ అధికారులు ఆ సంస్థను స్వాధీనం చేసుకుని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ తనిఖీలకు సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా సంస్థ సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలు ఏం జరుగుతుంది, గల కారణాలు ఏంటనే విషయాన్ని కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సతీష్, అంటే తిరుమలరావు, మచిలీపట్నం విజయవాడలో గ్రీన్కోకి సంబంధించి ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి? ఎన్ని కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది? అంటే విజయవాడలో అయితే గ్రీన్కో కంపెనీ సంస్థకు సంబంధించిన కార్యాలయం లేదు. ఓన్లీ మచిలీపట్నంలోని ఈ కార్యాలయం ఉంది. ఈ మచిలీపట్నం కార్యాలయంలోనే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం కూడా ఒక కార్యాలయం ఉందని చెప్పేసి అక్కడ మన ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఉండా కార్యాలయంలోనే 3 బృందాలు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ హార్డ్ డిస్క్ సంబంధించి పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు దీని సోదాలకు సంబంధించి ఆ యజమాని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే కానీ మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ సోదాలకు సంబంధించి కానీ ఎవరో మాట్లాడడానికి అయితే ముందుకు రాలేదు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఏసీబీ అధికారులు మీడియాతో ఎవరితో మాట్లాడకూడదని చెప్పి ఒక హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనివల్లనే సంస్థకు సంబంధించిన వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ కూడా నిరాకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సాయంత్రం వరకు జరిగిన సోదాల తర్వాత ఏసీబీ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన ఏసీబీ అధికారులు కూడా మన మీడియా మిత్రులు అక్కడ మచిలీపట్నంలో మీడియా మిత్రులు మాట్లాడే ప్రయత్నానికి అయితే చేశారు. వాళ్ళు కూడా మేము ఎవరో మాట్లాడమని చెప్పి సమాధానం చెప్పారు. ఎందుకు వచ్చారు, అక్కడ రావడం గల కారణాలు ఏంటి, మీరు ఎలాంటి ఆధారాలతో వచ్చారు అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి అయితే సోదాలు చేస్తున్నారు. ఉదయం 8:30కి ఒకసారి టిఫిన్ లోపలికి తీసుకెళ్లారు. టిఫిన్ చేసిన తర్వాత బయటకు ఒక వ్యక్తి వచ్చాడు. అతనితో కూడా మనం
ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ అతను కూడా మనకి ఏం మాట్లాడకుండా మూకికి వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏసీబీ అధికారులు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాల ప్రకారము సంస్థ నిర్వాహకులు అయితే మాట్లాడతలేదని తెలుస్తుంది. ఏసీబీ అధికారులు వెళ్ళిన తర్వాత మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏసీబీ అధికారులు కూడా ఏదైనా మాట్లాడి పలానా దాని మీద వచ్చాము, ఈ సోదాలు చేస్తున్నాము, మాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇంత సమాచారం వచ్చిందని ఏదైనా చెప్తే కానీ మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తం 15 మంది బృందాలు వివిధ శాఖలకు సంబంధించి అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సతీష్. రైట్ తిరుమలరావు, మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి గ్రీన్కో కంపెనీ కార్యాలయాలపై అటు హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకే చేరుకున్న ఏసీబీ బృందాలు 3 బృందాలుగా విడిపోయాయి. అటు మచిలీపట్నం, అటు హైదరాబాద్లో ఉన్న 2 కార్యాలయాలు, మొత్తం 3 కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని ఎవిడెన్స్లు, కొన్ని వివరాలు అడుగుతున్నారు. ఆ వివరాలు మేము ఇస్తున్నాము అంటూ గ్రీన్కో ప్రతినిధులు, 10 టీవీ ప్రతినిధులు అడిగినప్పుడు చెప్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది.